అందరికీ నమస్కారం అండి. మచిలీపట్నం నియోజకవర్గంలో కానీ, జిల్లా అంతటా కానీ, రాష్ట్రంలో కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్తగా ఈ మధ్య ఎస్ఐలు నియమితులయ్యారు. వారందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈ విషయం ఇప్పుడు మనం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి బాధితులు కూడా న్యాయం కోసం ఒక అర్జీ పట్టుకుని కలెక్టర్ కార్యాలయానికి అయి ఉండొచ్చు, లేదంటే ఎస్పీ గారి కార్యాలయానికి అయి ఉండొచ్చు, అక్కడి నుంచి నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్కి వస్తాయి. వచ్చినప్పుడు మీరే పనిచేయాలి. ఇక్కడ మీరు పనిచేస్తున్న క్రమంలో చాలామంది పోలీసుల మీద అపోహ ఉండేది ఏంటంటే, పోలీసులు పనిచేయరు, లంచాలు అడుగుతారు అనేది. మరి అది ఎప్పటి నుంచి అపోహ ఉందనో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే సామాన్యులకు న్యాయం జరగదు అనేదే ఎక్కువగా నానుడు ఉంది. ఆ నానుడి నుంచి ఇప్పుడిప్పుడే ఈ మధ్య బయటపడుతుందని అనుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల ప్రభావం అయి ఉండొచ్చు, లేదంటే కనుక వేరే ఇతర కారణాలు అయి ఉండొచ్చు. పోలీస్ అనే వ్యక్తి ఎంతో కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి వారు పోలీసులు అవుతారు. అలాంటి క్రమంలో ఒక రాజకీయ నాయకుడు తెల్ల చొక్కా వేసుకున్నవాడు, కనీసం 10th పాస్ అవ్వని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే కార్పొరేటర్ అయ్యో, ప్రెసిడెంట్ అయ్యో, లేదంటే కనుక ఎమ్మెల్యే అయ్యో చలామణి చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఉంటాయి. మరి పోలీసులు ఈ రోజున పని చేద్దామన్నా రాజకీయ నాయకులు ఎక్కువగా అడ్డం పడుతూ ఉంటారు. ఆ క్రమంలో పోలీసు వారికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఎవరైతే కనుక వచ్చారో వారందరూ కూడా ఈ మధ్య వినపడతా ఉంది నాకు కూడా, కొన్ని పల్లెటూరుల నుంచి కూడా, మన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి కూడా, మన అక్కడక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి కూడా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, వాళ్ళని పనిచేయనివ్వండి. ఇప్పుడు ఎవరైతే కనుక కొత్తగా ఎస్ఐలు వచ్చారో వారంతా కూడా యువకులు, వారికి ఒక ఉత్సాహం ఉంటుంది, పనిచేయాలని కోరిక ఉంటుంది. ఆ కోరికని, ఆ బలాన్ని అలాగే ఉంచేయండి. దయచేసి రాజకీయ నాయకులు ప్రతి కేసులో ఎంటర్ అయ్యి పోలీసు వాళ్ళని అది చేయండి, ఇది చేయండి అని చెప్పి మీరు జులుం చూపించకండి. అంతేకాకుండా ఈ మధ్య మాకున్న పోలీస్ స్టేషన్లే కాకుండా, గూడూరు పోలీస్ స్టేషనే కాకుండా, మచిలీపట్నం పోలీస్ స్టేషనే కాకుండా, ఆర్పేట అయి ఉండొచ్చు, ఎనకుదురు అయి ఉండొచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్ అయి ఉండొచ్చు, పెడన అయి ఉండొచ్చు, ఈ మధ్య ఘంటసాలలో కూడా వీరంతా కూడా కొత్త వాళ్ళే, కొత్తగా ఛార్జ్ తీసుకుని వచ్చిన వాళ్ళు. నేను ఈ మధ్య కూడా విన్నా, ఘంటసాల ఎస్ఐ గారు చందన గురించి కూడా విన్నా. ఏంటంటే ఘంటసాలలో కూడా, లేదంటే ప్రతి పంచాయతీలో కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు, కొమ్ములు తిరిగిన నాయకులు మా మాట వినాలని అనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి పరిపాలిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఘంటసాలలో కూడా విన్నది ఒకటి ఏంటంటే, కొన్ని చోట్ల రాజకీయంగా మేము చెప్తే చేయాలి, అది అడ్డగోళంగా అయినా మేము చెప్తే చేయాలి అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, ప్రతి పంచాయతీలో ఉంటారు. కానీ నా దగ్గరికి ప్రజా సమస్యలపైన వస్తూ ఉంటుంటే ఘంటసాల చందన గురించి కూడా విన్నాను. ఆవిడ కొన్ని సందర్భాల్లో నేను చేయను అంటే అది అవినీతి అయితే నేను చేయను, ఎవరి వైపు న్యాయం ఉంటే అటువైపే నిలబడతాను. అలా తర్వాత మా మచిలీపట్నం గారు ఎస్ఐ ఉండొచ్చు, పెడన ఎస్ఐ గారు ఉండొచ్చు, ఆర్పేట అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం నీతిగా, నిజాయితీగా కొత్తగా వచ్చిన వారంతా పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వాలి, ఇస్తేనే పని జరుగుతుంది. దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులకి, తర్వాత ఇప్పుడున్న ఎస్ఐలందరికీ కూడా మీరు ఎటువైపు న్యాయం ఉంటే అటువైపే నిలబడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి దేవుళ్ళని నమ్ముకుంటారు, దేవుడు న్యాయం చేస్తాడు. మీరు మరిన్ని అంటే ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాల తర్వాత మీరు సేల్గా ప్రమోషన్లు అవ్వాలి, డిఎస్పీలు అవ్వాలి. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కూడా చూస్తే అంతా సోషల్ మీడియా, మంచి చేసినా చెడు చేసినా రాజకీయ నాయకుడికి అనుకూలంగా లేకపోతే, లేదంటే కనుక ఒకవేళ మీరు రాజకీయ నాయకుడికి అనుకూలంగా చేసినా మీ పరిస్థితులు ఎలా ఏంటంటే, ఇన్ కేస్ బయటకు వస్తే అది నామకాహా చేస్తున్నారో, లేదంటే కనుక ప్రజలకు మేము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పని చూపిస్తున్నారో తెలియదు, కానీ సస్పెండ్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అధికారులు చేయాల్సిన పని ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడి మాట వినకుండా వచ్చిన ప్రజలకు మీరు న్యాయం చేసి మీ డ్యూటీ మీరు చేస్తేనే మీరు ఈ రోజుల్లో సేఫ్గా ఉండగలరు. తప్ప మీరు రాజకీయ నాయకుడు చేశాడు అని చెప్పని ఏదైనా భుజాన్ని వేసుకుంటే, ఈ ప్రభుత్వం లేకపోతే ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వం, ఎవరో ఒక చేతిలో బలైపోవాల్సిన పరిస్థితులు.
తెరా చూస్తే సీదిరి అప్పలరాజు విషయంలో కానీ కొన్ని విషయాల్లో కానీ ఏం జరిగింది అనేది కూడా అందరూ చూశారు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్తగా వచ్చిన యువకులందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.